మనమంతా చూస్తున్నాం. ఎప్పుడో అని ఎదురు చూస్తున్నాం. ఏమంటివి ఎంత మాట. ఆచార్య దేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఒక దుర్యోధనుడి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాల ధ్వనులు అందిద్దామా సార్, ప్లీజ్. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కులలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయగు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగన యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. నేను కులము వ్యర్థవాదములకు తర్వాత మరొక ఏకపాత్రాభినయం మంత్రివర్యులు సిద్ధంగా ఉన్నారు. పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా శౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు. అమాత్యునిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యులు గౌరవనీయులు శ్రీ సురేష్ గారు బాలచంద్రుడు ఏకపాత్రాభినయంతో తదుపరి మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల పల్లెతో ఆహ్వానిద్దాం. ఇది అడ్డొస్తుంది. ఇది అదే రణభేరి. ఈ కోటలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిహించబడి ప్రపంచ
సౌఖ్యాలకి ఆవల విసిరివేయబడిన జిత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చేరదీసి అండ చేసుకుని అమోచ్చమతో రందించకపోతే ఇతని చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే, రొమ్ము గుతుకుని పోయేది కాదు. మన ముందుకి రాబోతున్నారు సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యుల బృందం. ఒకసారి కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. దెబ్బలేడురా, కొట్టారా కొట్టారా, జనం కొట్టారన్నా, జనం కొట్టారు. ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా పాడాను. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా. దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారన్నా. అన్న ఎలక్షన్ లో పాడానా, ఎలక్షన్ లో పాడానా, నీ జీపేకి పాడానా, అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడావురా అన్న? ఏ పాట పాడతానన్నా, నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతున్నా, తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేటన్నా, ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే జనసేన పాటలు నువ్వు సాలువు కప్పేవన్నా, నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోనే. మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుంటే. నువ్వు అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా? అన్న మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా, పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ. అదే మన పలాసీన్ గారు ఆవిడ మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని. మెసేజ్ పెడుతుంటారు, మెసేజ్ పెడుతుంటారు. పరిగెడతానా బొమ్మ బ్రహ్మాండంగా ఉందన్న, బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా, అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడిసేనన్నా, పాడిసేనన్నా అన్నా, దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్నా. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుని చూసి పాడిసానన్నా. కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసు కొట్టరేంట్రా? చెదగొట్టేశారా? కొట్టరా? కొట్టేశారు. పల్లసీన్ గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఎప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతా వెళ్ళాను కదా, మన చూడ మనోడే కదా అన్న. ఏది నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు అన్న. మన అంత ఎందుకు, మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్ళి నువ్వు రాలేదేట? గణబాబు గారు కానిస్టెన్సీ. నువ్వు రాలేదేట వేళ? వచ్చాను కదా, పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. మేము పెళ్లికి ముందు వెళ్ళామన్నా, పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారే. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్నా? నల్లగా తారు డబ్బాలే ఉన్నాడే. నెమ్మది చెప్తానే, నల్ల తారు డబ్బాలే ఉన్నాడే అన్నా. పెళ్లి కూతురు ఉందన్న, పెళ్లి కూతురు రంపలాగా ఉంది, రంపలాగా. సరే బాగుందన్న. ఇద్దరును ఈడేమో మంచి పాట పాడావు కదా, వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అని అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడావు? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న.
కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. అన్నా అన్నా ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం. అన్నా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లి తెలిసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంట పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నాయి. ఎలక్షన్ తిరిగిపోయావే, ఎలక్షన్ కార్పొరేట్లు కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడదలుగా కొట్టి తోసారన్నా. కొట్టి మామూలు తోయలేదురన్నా. ఏడు చేస్తాను నా టైం అన్నా. నా బాగోలేదు రైట్. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది. నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న. నన్ను కొట్టిందా? మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురన్నా. తన్నిందా? అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టేది తలుపు తీసిందన్న. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అన్న మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. మల్లె పువ్వుకు పందిరి బోలే అన్నా. మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మా. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది. ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేనేం బంధు తాగను. భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా అన్న. బాధ స్పందించేసేనే. ఏమి స్పందించడం రా? ఎప్పుడేది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న బాధ స్పందించే నాకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా. మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. పాటలు పాడించుకొని మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్? మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయారు. నాతో పాటలు పాడించుకున్నారు. దండలు వేసారు. పుల్లేసుకాలు వేయించారు. అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని. అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగోలేదు. అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు నాన్నమ్మ లేదా? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న. ఆవిడ పెద్ద ఆవిడ. చెప్పనా? ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సరా. బుట్లాడుతుంది కదా. వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రె పోతులట అన్న. 15-20 గొర్రె పోతులట అన్న. పుట్టినరోజు కాదే అది అన్న. పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదురా అలాగా. అనకూడదా? సరే అన్న. పుట్టినరోజుకి వెళ్ళన్నా. పెద్ద ఆవిడ కదా. 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును 94 సంవత్సరాలు. 94 కేజీలు. నేను ఎక్కడ చూడలేదు. గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా. ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా
ఇలాగ 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 అంటే పాట వచ్చిందనా అన్న పాట వచ్చింది మంచి పాట వచ్చిందని ఆవిడ మీద ముసలిదాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవా అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే వాలిపోయే పుత్తా నీకు తోటమాలి నీకు తోడు లేడులే రాలిపోయే పువ్వా అన్నా మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా అక్కడ కూడా కొట్టారా అన్నారా నేను ఎంత పాట పాడాను ఎవరైనా పాడారా ఎవరైనా పాడారా పాట నేను పాడాను ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ఏటన్నా మరి దారుణంగాను అయ్యే నువ్వు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం అయ్యా పాతలు నేర్పారులేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పనిచేసానే అన్న మీ అందరి కోసం పనిచేశాను నేను మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నాకేం బాగలేదు నా పరిస్థితి నా బాగలేదే మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకట్రావు నానాజీ అన్న కాకినాడ నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చట అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళేసరి శవాన్ని లేపేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న నేను ఆగలేకపోయాను వాళ్ళతో పాటు తిరిగేసానన్న తిరిగి లే 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 నా రాజా లే 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 నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా లేవనంటావా నిద్ర లేవనంటావా ఏంటన్నా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా అని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చెదకొట్టేసారు తను తోసే కర్రలతో తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న ముసలోడికి పాటలు అంటే ఇష్టమే ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే నా టైం బాగా అందుకేను నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా అన్న పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న నన్ను పంతులు గారి నా జాతకం చూపించు నువ్వు నాకు ఎంతలకి తన్నులు తింటున్నానే నా జాతకం చూపించు నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర చదివాం నీకోసం అన్ని త్యాగం చేసింది నేను నీకు అది అన్ని ఇచ్చాను అన్న పోనీ ఆమె అయిపోయిందా అన్నేరా తను తోస్తారు వదిలేయచ్చు కదా మళ్ళీ దినం నాడు పిలిచారా దినం నాడు పిలిచారని మళ్ళీ ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు అడుగు అడుగు వాళ్ళకి అడుగు అడుగు మీరు అడగాలిగా ఆల్రెడీ ఆవేళ పనికి మనలో తండారు కదా తన్నిసినట్టు వదిలేయాలా దినం నాడు పిలిచారు నేను వెళ్ళన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంతన్నా నేనేం చేయలేదు అదంతా అన్న ఇలాగే ఉందన్న బాగా చేశారు టెంట చేశారన్న ఆయన పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారే నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను అదేంటి సభ ఏ సభ అది అన్న అది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడి భలే మంచి రోజు పసందైన రోజు భలే మంచి రోజు డాన్స్ భలే మంచి రోజు
వసంతైన రోజు వసంతాలు పూచే అన్న డాన్స్ బాగలేదు పాట అన్న పాట బాగలేదా బాగండి ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు ఏటన్నా గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన వేణ ఆగండి ఒక్క 2 నిమిషాలు ఆగండి ఒరే ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావే ఎమ్మెల్యే మారిపోయావు గతంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు ఎవడో 11 నెంబర్ అన్న ఆడుతూ నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నా వాడికి తేడా అయితే నా టైం ఏం బాగోలేదన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా అన్న నన్ను ఎవరు అర్థం చేసుకో నువ్వేనా అర్థం చేసుకో అన్న అయిపోతుంది మరొక స్కిట్టు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు లోపలికి ఇట్టాడి పెట్టాయి వెంకటేశ్వర సార్ తప్ప సార్ ఎమ్మెల్యే గారు నమస్కారం బాగున్నారా సార్ కుమార్ రాజు గారు ఎంత ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తే ఆనందం అండి అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగారు చాలా సంతోషం అంజలి గారు ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు ఇదో వెంకటేష్ కాఫీ టీ ఎమ్మెల్యే గారు కాఫీ బాబు కాఫీ కాఫీ ఎమ్మెల్యే గారు బాబు నాకు ఏం మర్యాదలు వద్దన్న గారు చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దు అన్నగారు నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను చెప్పండి ఏంటి మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు పెళ్ళి అయితే 5 రోజులు అయింది పెళ్ళి అయ్యి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి మా ఊరు సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు ఏమైంది ఏమని చెప్తాం అన్నగారు ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు దానికి నాకేంటి బాధ్యత అన్నగారు ప్లీజ్ అనుకోకండి అన్నగారు మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోవద్దు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత వెంకటేష్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం గారు ఆదేశాలు సార్ సీఎం గారు ఆదేశాలు 4 పిల్లలు అవును సార్ సరే సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా సరే 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు నైతిక బాధ్యత పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంటాం మిత్రులమి చాలా థ్యాంక్స్ అన్నగారు మంచి భరోసా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం చాలా చాలా సంతోషం అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం 4 పిల్లలు మాత్రం తప్పనిసరిగా చెప్పండి ఆ బాధ్యత కూడా అలాగే ఓకే రాజు గారు చాలా థ్యాంక్స్ మళ్ళీ కలుద్దాం రాజు గారు నమస్కారం సార్ ఏంటి సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్న సరేలే వెంకటరెడ్డి చూసి చాలా రోజులైంది ఏంటి ఇది పట్టుకోన్నా ముందు అబ్బో మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న ఓకే ఇప్పుడు ఏం కావాలా
ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ ఎంత? అరే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పించడం కష్టం, కుదరదు, ఏమనుకో మాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏ లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు, ర్యాంకు కొట్టమని. ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా, ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్నా. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్నా. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా అరే నిజంగా అన్నా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా. అనుమానం పోవట్లేదురా స్వామి. అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నా నేను అన్నా. ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? అబ్బా ఊరుకో. నా రక్తం పచ్చగా రాకపోతే సీట్ ఇప్పియద్దన్నా. అబ్బా తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా. నీ దండం పెడతా. ఏ నాగయ్య బాగున్నావా? అన్నా గుర్తుపట్టావు అసలు? నాగయ్య నిన్ను గుర్తుపట్టా. 9 నెలలు అయింది అన్నా. నేను నాగన్నని. అదే నాగయ్య, ఏంటి సంగతి? మా పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా. కాదన్నా తమ్ముడు, మెజారిటీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు, ఏం కావాలి? అన్నా చిన్న కోరిక అన్నా. ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా. ఏంటి? 9 నెలలు అయిందన్నా, ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్నా. 10th క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్నా. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని తిరగటమే సరిపోయింది మనందరికి, పెళ్ళాలకి పిల్లలకి. తమ్ముడు 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏమనుకోబాక. ఒక్కటన్నా. అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు నమస్కారం పెట్టమాక. అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే. ఎస్ఐయా?
ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. అరే మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారికి చెప్పు, ఎస్పీ పోస్ట్ వేయించన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు, మాట చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. వీడు డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే ఎట్టా? దానికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు కానీ ఎస్పీ అవడు. ఏమయ్యా పిఏ ఏం చెప్తాను సార్? అవకాశం ఉంటే అవుతారు సార్. సార్ చెప్తారు, సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్న మావాడు 6 అడుగులు 90 కేజీలు బరువు. అబ్బో పోలింగ్ బూత్ ఏజెంట్ అన్న. అయినా కుదరదు. ఎస్పీ ఇస్తే అన్న కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నానా నేను? ఇది మాత్రం చేయలేను తమ్ముడు, ఎస్పీ ఉద్యోగం. ఒకటే అడుగుతా అన్న, నేను వెళ్ళి దీనికి సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తున్నావు, కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్న, మన హోమ్ మినిస్టర్ గారిని చివరిగా ఒకటి అడుగుతున్నా అన్న. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు నీ ఊళ్ళో చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇస్తా. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్న, ఎన్ని ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న, ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు, ఇది చేయలేదు. ఊర్లోకి వస్తాగో చూస్తా. తెచ్చావు నీ కోసం శివాలయం వెళ్ళి మంచి పూజలు చేసి భగవంతుడు నీకు మంచి చూడాలని దండం పెట్టొచ్చానన్నా. చాలా థ్యాంక్స్. పొద్దునే నా కోసం గుడికి కూడా పోయి ఇచ్చావే. ఏం లేదన్నా, చిన్న పని ఉంది. పట్టుకో ఇది పట్టుకో. ఇది మంచి సినిమా కథ రాశానన్నా. ఏంది రవి? సినిమాకి మంచి కథ రాశానన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. బాలయ్య బాబు ఉన్నారు కదా, బాలయ్య బాబుతో హీరోగా. బాలయ్య బాబు హీరోనా? నువ్వెళ్ళి అడుగుతావా? మీరే చెప్పాలన్నోయ్. బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాధ్యత నాదా? నీది. నిర్మాత ఏమో మీరు, నేను నిర్మాత. డైరెక్టర్ ఏమో, నిర్మాత అంటే కోట్లు డబ్బులు పెట్టేది. అబ్బో, డైరెక్షన్ నాది. అబ్బా, డైరెక్షన్ నీది. ఇంకేమి ఉంటుందయ్యా? మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైలాగులు, లిరిక్స్ అన్ని నేనే. అంటే మాటలు నువ్వే, పాటలు నేనే, కథలు నువ్వే, కథ నేనే, నిర్మాత నువ్వు. ఇది కష్టం. కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. అన్నా చూడు, బాలయ్య బాబు కష్టం అంటున్నావు. ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇదేంటి? ఇది ఇంకో కథ అన్నోయ్. ఇది ఇంకో కథ అన్నా. ఏం కథ? ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి? అవునన్నా. నీ స్క్రిప్ట్? అవునన్నా. నీ డైరెక్షన్? అవునన్నా. నేను ఇంత ముందు సినిమా తీసానన్నోయ్. నేనేం చేయాలి? ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు, ఆ లోపలే ఉంది. మీరు ప్రొడ్యూసర్ అన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నిర్మాతవి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి మీరు ఒప్పించాలి. పవన్ కళ్యాణ్ అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్ లో కుదిరిద్ది. అందులో నీ డైరెక్షన్, నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా అయ్యే పనేనా? డైరెక్షన్ తమ్ముడు, ఇది నా వల్ల కాదు. అబద్ధాలు చెప్పడం, మాయమాటలు చెప్పడం నా చేత కాదు. ఇది నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, గామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాత్రం నేను అడగలేను. అది కాదన్నా, ఇది చేయలేవా? ఇది చేయలేను. సరే, నేను ఇంకో కథ రాశానన్నా. అందులో బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాస్ కాదన్నావు. బాలయ్య బాబుతో కుదరదన్నావు. అవును. పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు. అవును. ప్రభాస్ తో అంటే వీలవదు అంటున్నావు. అవును. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, నన్ను ఉంచాలనుకున్నావా, పంపిద్దాం అనుకుంటున్నావా? పైకి సార్, పైకి. నువ్వు హీరో అన్నా, నిర్మాత నువ్వే, హీరో నువ్వే, డబ్బులు నాయే, డబ్బులు నీవి, కథ నాది, డైరెక్షన్ నాది, పాటలు నావి, మాటలు నావి, మ్యూజిక్ నాది, డాన్సులు నావి, డబ్బులు మాత్రం నీవి, హీరో నువ్వు. సినిమా ఎన్ని రోజులు ఆడిద్దంటో? తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుంది అన్న.
2 గంటలు కూడా ఆడదయ్యా. రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా, ఇన్ని డబ్బులు ఒక్క వస్తాయి. మాట తమ్ముడు రవి, చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు, మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే, ఈ సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా. ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు కానీ రవి, నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్నా. నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు? ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్నా? చెప్పాను, అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు. తలుపు తట్ట ఎలక్షన్ ఏ పని మీద వచ్చినా పని చేస్తానన్నావు, చెప్పావు. అంటే పని చెప్పా. ఇది చెప్పానా నేను? నువ్వు నటుడుగా ఉండి నీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయకపోతే అని చెప్పినానే నేను. నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరోని చేస్తా, నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వెందుకన్నావు నాకు ఎమ్మెల్యేవి? నువ్వెందుకు నాకు ఎమ్మెల్యేవి? అరే వెంకటేష్, అది కాదన్నా. ఎన్నికల ముందేమో నీతో తిరిగానా? తిరిగావు. మా ఊర్లో ఓట్లని వేయించానా? అడిగిన మాట నిజమే. రాత్రి బాల్ తిరిగానా? తిరిగిన మాట నిజమే. మరి రేపు రావా? రేపు మళ్ళీ రావా? మా ఊరు రావా? రాకుండా తమ్ముడు రవి, మళ్ళీ ఎలక్షన్ రావా? ఎలక్షన్లు ఎందుకు రావు? రావా? మళ్ళీ వస్తావు కదా. ఇంత చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? ఇది చిన్న పని. పవన్ కళ్యాణ్ గారితో సినిమా, బాలకృష్ణ గారితో సినిమా, ఇది చిన్న పని అంటే మరి కాదా? ఇది చిన్న పని. చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? సరే అన్నా, చూసుకుందాలే అన్నా. రేపు మళ్ళీ వస్తావుగా, రేపు ఎలక్షన్ లో కూడా వస్తావు కదా, రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, మా ఊరు వస్తావు కదా, అప్పుడు చూసుకుందాంలే అన్నా. అప్పుడు ఏం దానిది? నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా? పనికి మన ఎమ్మెల్యే అంటావా? అంతే కదన్నా. నేను వస్తా అన్నా. ఎంత అన్యాయం సార్. మిమ్మల్ని పనికి మాలని ఎదవా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు, మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్? ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకున్నారు, సినిమాలు తీయలేరా? ఇంతకీ నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా? నేను పొగట్లేదు సార్, తిడ్డం కూడా లేదు సార్. అసలు విషయం ఏంటంటే సార్, మీరు చీఫ్ విప్, మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీయలేరా? ఒక్క మాట. లేకపోతే మీరే హీరోగా తీయచ్చు కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఇన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో 175 నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం. ఓకే సార్. ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా, ఆయనే నాకు ఆదర్శం. ఓకే సార్, అర్థమైంది సార్. మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హుడు సార్. వస్తాను సార్. ఓకే తమ్ముడు. ఫోన్ రింగ్ అవుతుందిరా. హలో అన్నా, ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు? అన్నా నిద్రపోతున్నారా? అరే నీ అమ్మ గడుపు సల్లంగా రేత్రి 2 గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా? అన్నా మీరేగా చెప్పింది, ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా. అసలుకి మా ఫ్రెండ్స్ ముందు నేను చేశాను, ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదా అని కాల్ చేశాను. అబ్బో అన్నా మీతో పని ఉందన్నా, రేపు కలవాలన్నా. టౌన్ లో ఉంటారు కన్నా. అరే తమ్ముడు అన్నా, రేపు ఉంటావా అని అడగటానికి రేపు 2 గంటల ఫోన్ చేసావంటరా? అది కాదన్నా, మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్. నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది. అరే ఫోన్ పెట్టేసేయి, రేపు రా, ఉంటా, ఆఫీసులో ఉంటారా? అన్నా 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 అరే పెట్టేరా, ఏందిరా రేత్రి 2ంటికి కూడా వదిలిపెట్టకపోతే ఎట్రా? నీ పుణ్యం ఉంటుంది, రేపు రారా. హలో అన్నా నమస్తే. ఏంద్రా రామయ్య ఫోన్ చేసిను? బండి ఆపారా? బండి ఆపారా? ఏం బండిరా? ఏంద్రా రేత్రి 2:30కి ఫోన్ చేసావు? అది కాదన్నా, ఇప్పుడు
స్ట్రైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకోదమంటున్నారన్న. పేకోదమన్నారా? ఇదిగో ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి, ఫోన్ ఇస్తాను. కానిస్టేబుల్ తో మాట్లాడాలా? అరే మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, ఫోన్ మాట్లాడండి. ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి? అలా మీ పేరు చెబితే భయపడుతున్నారన్న వీళ్ళు, ఫోన్ తీసుకోవట్లేదు. ఫోన్ తీసుకోండి అన్నా. అన్నా ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాస్తారంటున్నారన్నా. అరే తమ్ముడు, నువ్వు పనికి మాలిన పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చంటరా? నీ ప్రాణం ఏమైద్దిరా? ఇదిగో ఇట్టాడి మాత్రమే రికమెండ్ చేయను. ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను. సరేలే చూద్దాం. చక్కటి ఆట విడుపు. ఆటలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచివి. మరి అసెంబ్లీ సమావేశాల్లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి వారికి ఒక్కసారి అలా బయటికి తీసుకువచ్చి అనేకమైనటువంటి గేమ్స్ ఆడించి అందులో గెలిచిన వారు కొందరు, గెలిపించిన వారు కొందరు. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, గెలిచిన వారు కొందరు, గెలిపించిన వారు కొందరు. మరి దీనికి సంబంధించినటువంటి ఏవిని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనమంతా వీక్షిద్దాం. ఏవి ప్లీజ్.
की गलियों में, बैलों में बीजों में, ईदों में दीजों में, रेतों के दानों में, फिल्मों के गानों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में, भूखा रोज भर ले 10-12 बार कर ले, रहना न यार पीछे कितना भी कोई खींचे, टस है ना मस है जी, जिद है तो जिद है जी, किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए, कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, Wow, super. Such a grateful Josh and congratulations to the winners. మరి విన్నర్స్ అందరికీ అవార్డ్స్ అందించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య ఆహ్వానిద్దాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుల వారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారు, అలాగే రాష్ట్ర క్రీడా శాఖ మార్చులు శ్రీ మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారు, శాప్ చైర్మన్ శ్రీ రవి నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ బివి జయ నాగేశ్వర రెడ్డి గారు, తర్వాత సింగిల్స్ ఉమెన్ శ్రీమతి పి సింధూరారెడ్డి గారు త్వరగా రావాలండి. బ్యాడ్మింటన్ సింగిల్స్ ఉమెన్ శ్రీమతి పి సింధూరారెడ్డి గారు త్వరగా రావాలండి. ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో మీరు ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. అంతకు మించినటువంటి ఉత్సాహంతో రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది, చచ్చిపోయాను నిన్న. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు, అంటే మనకు కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో ఎప్పుడు ఎవరూ చూడలేదు. అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే, ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఎన్ని బాధ్యతలు ఉంటే 175 నియోజకవర్గాలు, ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు, 25 పార్లమెంట్లు, ఒక రాష్ట్రం, ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యలు ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు, అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సే వావ్. అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకే ఆనందం కాదు. ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు, గొడవలు, అరుపులు, కేకలు అన్న సంస్కృతి గత 5 సంవత్సరాలుగా చూసాం. అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం, అందరం కలిపి ఎన్డీఏ కూటమి. అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వరి గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది. రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి, దేశానికి ఒక బలమైన, ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు, ఆనందాన్ని పెంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది, హాస్యశీలి. శ్రీ చింతకాయ, మన గౌరవనీయులు స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైంది. ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండేది. మనస్ఫూర్తిగా చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి మనస్ఫూర్తిగా సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.
అలాగే గౌరవ అసెంబ్లీ చైర్మన్ శ్రీ కొయ్యి మోషన్ రాజు గారికి, అలాగే దుర్యోధనుడిగా మనందరిని ఆలోచించిన శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, కమిటీ సభ్యులకి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులకి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 3 రోజుల పాటు మన శాసనసభ్యులు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ అనే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. నాకు దురదృష్టవశాత్తు ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మొట్టమొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది, నాకు కూడా చేయాలనిపించింది. నేను వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను. ఈ పోటీలో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు చూపించిన సహనశీలత కానీ, పట్టుదల కానీ, ఇది ఏదో సరదాగా ఇవన్నీ కంటే కూడా మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఐక్యతనిచ్చింది. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరం పార్టీలకు అతీతంగా మర్చిపోయి, సీనియారిటీ జూనియర్ని తారతమ్యాలని మర్చిపోయి అసలు ముందు తీసుకెళ్లిన విధానం, ఈ స్ఫూర్తి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా ఒక స్ఫూర్తిని నేను మనస్ఫూర్తిగా నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి అంశాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అందించిన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. క్రీడా మైదానంలో ఏర్పాట్లు కావచ్చు, అవసరమైన క్రీడా సామాగ్రి, క్రీడాకారుల సౌకర్యాలు వంటి అన్ని విషయాల్లో వారు చేసిన కృషి చాలా చాలా ప్రశంసనీయం. శాప్ అధికారులు, కోచ్లు, మరి సిబ్బంది మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అంకిత భావం వల్ల ఈ రోజున క్రీడా సమ్మేళనం ఇంత విజయవంతంగా సాగింది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ అభినందనలు తెలియజేస్తూ, విజేతలకి మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరం ఈ స్ఫూర్తిని, ఈ ఆనందాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా అందరం అడుగులు వేయాలని, ఈ కనీసం నేను ప్రతిసారి పదే చెప్తాను, ఈ ఆనందం కనీసం స్థిరత్వం ఇవ్వాల్సిన ఆనందం, కేవలం మనం ఈ రోజున ఆనందంగా ఉండటమే కాదు, ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు ముఖ్యమంత్రిగా చూడాలని నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ, ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తున్నాను. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, వారిద్దరు గౌరవ మన సుందరపు విజయ్ కుమార్, మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు చేసింది, రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే, నేను అది గుండెల్లో నింపుకొని కారులో వెళ్ళే వరకు, ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు చేసింది, అంటే మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జయ ఆంధ్ర, జయ భారత్, జయ హింద్. గౌరవనీయులు, ఈరోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్న పాత్రుడు గారిని నేను చాలా రోజులు చూశాను, కానీ ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా కనపడుస్తున్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక మంచి పని చేశామని. అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు గారు, మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సరే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో, డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా, చాలా నిండుగా చెప్పగలిగాడు. ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. పయ్యావుల కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు. అందుకే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్స్ చూశాను, కానీ 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం, అంత మునుపు చేశాం,
నేను ముఖ్యమంత్రిగా చేశాను. ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని నాకే అర్థం కాలేదు. మైండ్ బాగ్లింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు. ఈరోజు అదుర్స్ మామూలు కాదు. అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజనేయులు గారు. సరే, మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారో నాకు తెలియదు. 4 పిల్లలు, అంటే వినోదం, ఒక సందేశం, ఒక సీరియస్ విషయం. ఇది ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతారు అట్నే అడిగాడు. ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎట్లుండాలి అట్నే ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కదా, అది పాత రోజులు ఎమ్మెల్యే. ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు, విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది. ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు, నవ్వు ఆపుకోలేకపోయాను, కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన, ధన్యవాదాలు. అంటే వెరీ సింపుల్. మీరు ఇదే మాదిరిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా, ఆరోగ్యంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం, స్ట్రెస్సే ఉండదు. మా సత్యకుమార్కి పనే ఉండదు, హాస్పిటల్లో మందులే అవసరం లేదు, ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు. అందుకే అడుగుతున్న పయ్యావుల కేశవ్ గారిని, అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ పెంచండి. ఇట్ ఈస్ సప్లిమెంటేషన్. అవసరమైతే కడవన్నీ బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి. ఆటోమేటిక్గా హెల్త్ అనేది, ఈరోజు మీరు చూస్తే బుచ్చయ్య చౌదరి గారిని చూశారు, పడ్డాడు కిందన, తల మీద గాయం ఉంది, కానీ రాజీ పళ్ళ రక్తం చిందుతా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఆ వీడియో చూస్తే మాకే అర్థం కాల, మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్, నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మీరు ఆడిన విధానం, మీరు చూపించిన చొరవ, ఆ స్ఫూర్తి, అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే, నేను గద్దె రామ్మోహన్ రావు చూశాను, అన్ని ప్రజలైనా కొట్టేశాడు. ఇక్కడ కూడా తెల్లవారితో నిద్రలేసి పాదయాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాడు, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. అదే మరి మహిళలు అయితే అందరూ కూడా పోటీ పడ్డారు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్లోనే తక్కువగా ఉన్నారు. స్పోర్ట్స్లో పర్ఫెక్ట్, కానీ ఎంటర్టైన్మెంట్లో కూడా రావాలి మీరు. నెక్స్ట్ టైం నుంచి వస్తారు, నెక్స్ట్ టైం నుంచి వస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు మిత్రపక్షం, లేకుంటే ప్రతిపక్షం, లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యలపైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. మేము చూసేవాళ్ళం, హోరాహోరీగా పోరాడేవాళ్ళం. బయట వస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం. అది పాలిటిక్స్. ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. ఏదో బద్ధ శత్రువులుగా. ఓసారి నేను చూశాను, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఎమోషన్లో బల్లగుద్దాను, అసర్టుగా చెప్పడానికి.
ఇమీడియట్గా ఆయన కోపం వచ్చింది. చాలా ఎగోయిస్టిక్గా ఉంటాడు ఆయన. కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమిటి ఏమనుకుంటున్నావు, బలగొత్తావను అన్నాడు. నేను కూడా అదే స్పిరిట్లో 10 సార్లు గుద్దుతాను, ఏం చేస్తారన్నా. గమ్మను కూర్చున్నాడు. దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్. ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మాదిరిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళం. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం కానీ, వాస్తవాలు చెప్పడం కానీ, ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తూ ఉంటుంది. మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేసేవాళ్ళు, అంటే మన బూతులు వినలేక. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు కౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈరోజు గౌరవ సభగా తయారైంది. ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం కానీ, తిట్టిన వాడికి ఆనందం కానీ, ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి కానీ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఇంక ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అలాంటి స్పోర్ట్స్ని మనం ఇక్కడే కాదు, పిల్లల్లోనే కాదు, అందరిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను. ఎవరికి ఎవరు పోటీపడి మాట్లాడారు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చేశారు. ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరందరూ ఎన్డీఏలో ఉండే ఆల్ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది సాధ్యం. గుజరాత్లో 5వ గవర్నమెంట్స్లో గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ గెలిచారు. దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి, ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడే కూచిపూడి, నా మనసుకు దగ్గరుండేది కూచిపూడి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి. నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి, ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికి వచ్చి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ కూచిపూడి ప్రపంచం అంతా వెళ్ళాలని నా ఆలోచన. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా, వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా. అయ్యన్న పాత్ర గారు చాలా హ్యాపీగా చెప్పారు. నేను కూడా మిస్ అయ్యాను, కానీ తప్పకుండా ఆ వీడియో చూస్తా. రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రాం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలి. మనకు 2 వారసత్వాలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, రెండోది కూచిపూడి. ఈజ్ అవర్ కల్చర్. అది మన వారసత్వ సంపద. ఈ 2 కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నా జీవితంలో నేను ఎంటర్టైన్ చేసిన విధానం చూసిన తర్వాత నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను చాలా రిజర్వ్డ్గా ఉంటానని చెప్పి అనుకునేవాళ్ళు. అలాంటిది నాకే నవ్వు ఆపలేక, చాలా ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఇన్సిడెంట్. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తయారు చేయడం, కల్చరల్ ప్రోగ్రాంలో
మొన్నటి వరకు ఆయనే పాడేవాడు, ఇప్పుడు అందరి దగ్గర పాడిచ్చాడు. సంతోషం. అంటే మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మీ ఐడియాస్ టాలెంట్స్ ఉండే వాళ్ళకి అందిస్తే ఏ విధంగా పనిచేస్తారనేది ఈరోజు పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది. ఇంకొక పక్కన ఆ టీం అంతా కూడా ఎక్కడికక్కడ అందరినీ చూస్తే ప్రాక్టికల్గా రాశారు, స్క్రిప్ట్లన్నీ ఒక మెసేజ్ కింద చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నామో దానికి అనుగుణంగా మీరు చెప్పగలిగారు. దీనికి మళ్ళీ మళ్ళీ అందరినీ అభినందిస్తూ ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటున్నారు అయ్యన్న పత్రుడు గారు. నెక్స్ట్ ఇయర్ కూడా పెడతాం, దీనికంటే బెటర్గా చేస్తామని మాకు అష్యూరెన్స్ ఇస్తే ఎన్నిసార్లైనా పెట్టచ్చు మీరు. అలాంటి వండర్ఫుల్ ఈవెంట్ ఇది. ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ అనడం. మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది. పారుపల్లి ఫల్గున్ గారిచే మృదంగం అలై వద్ద ఉంది. ఎవరితో వచ్చి వారు తీసుకువెళ్ళవలసిందిగా సవినయంగా కోరుతున్నాం.